హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు 16,317 పోస్టులకి భారీగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియజేస్తాను. ఇవన్నీ టీచర్ ఉద్యోగాలను చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల లోపలనే పరీక్ష ఉండబోతుందని చెప్పేసి కూడా మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది మన వీడియో చూస్తున్నారని లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలామంది బెట్టింగ్ ప్రమోషన్ చేసే ఎవరైతే ఛానల్స్ ఉన్నారో వారికి మాత్రమే ప్రమోషన్ అంటే వీడియోస్ అయితే బూస్ట్ అవుతున్నాయి తప్ప నార్మల్గా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్కి అయితే వ్యూస్ అయితే సరిగా రావట్లేదు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మనం ఇప్పుడు పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే సుమారు మనకి ఇక్కడ చూసినట్లయితే 16,317 పోస్టులకి త్వరలో నోటిఫికేషన్స్ అని చెప్పేసి రావడం జరిగింది. మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేయండి. గత కొంతకాలంగా అభ్యర్థుల ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్కి సమయం దగ్గర పడింది. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు దానికి క్యాబినెట్ కూడా మనకి ఆమోదం అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ బిల్లుకి ఆమోదం ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఈరోజు అసెంబ్లీలో చర్చించనున్నారు. సో వచ్చిన వెంటనే విడుదల కానుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. అయితే ఈ పోస్టుల మొత్తంలో హెచ్జిటీలు 6,371, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు చూసుకున్నట్లయితే మనకి సుమారు 7,725, టీజీటీలు 1,781, పీజీటీలు 286, ప్రిన్సిపల్ 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి. సో ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్టుల రివిజన్ చేయడంతో పాటు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ కూడా చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామ్లో సరైన సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా. సో దీంతో ఇన్నాళ్ళు కష్టపడే సమయానికి దగ్గర పడ్డది. సో నోటిఫికేషన్ వచ్చిన 45 రోజులను ఎగ్జామ్ నిర్వహించున్నారు. కావున ప్రస్తుతం ఉన్న సమయంలో అన్ని సబ్జెక్టులు మరొకసారి పూర్తి చేయడం మంచిదని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా మనకి సుమారు ఎంతంటే 16,000 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ ఉద్యోగాలు పడితే బాగుండు అని చెప్పేసి. ఏపీ ప్రభుత్వం నుంచి చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రతి విభాగంలో ఉన్న పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రాసెసింగ్ ఫీ అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా మనకి అర్హతలు ఏంటి, ఇవన్నీ మనం ఆ వీడియోలో చర్చించుకుందాం. ప్రస్తుతం అయితే ఇది ఒక ఇంటిమేషన్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ చూస్తుండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.